మాతృదేవ భవ. హలో అందరికీ నమస్కారం, గుడ్ మార్నింగ్. నేను మీ కిషోర్. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికలు వచ్చిన రాజకీయ, ఆర్థిక, సాంకేతిక మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలను సమగ్రంగా, స్పష్టంగా మేము ముందుకు తీసుకురావడమే ఈ వీడియో ప్రధాన లక్ష్యం. మేము పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయగలరు. మీరు ఇచ్చే ప్రతిరేక మాకు ఎంతో ఇంపార్టెంట్ అండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రోజు వార్తల్లోకి వస్తే ముందుగా ఈనాడులోని వార్తలు చూద్దాం. 13,000 కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు. రేపు కర్నూలు పర్యటనలో ప్రధాని చేతుల మీదుగా జాతికి అంకితం. ఇంకా గూగుల్తో చారిత్రాత్మక ఒప్పందం. అమెరికా తర్వాత అతిపెద్ద ఏఐ హబ్ విశాఖలోనే ఏర్పాటు. డిజిటల్ ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేయడానికని ప్రధాని మోడీ గారు తెలిపారు. ఏఐతో దేశ అభివృద్ధికి ఊతమిచ్చే వేదిక అని సుందర్ పిచై గారు తెలిపారు. వచ్చే 5 ఏళ్లలో 1.31 లక్షల కోట్ల పెట్టుబడి. 12 దేశాలకు సముద్ర మార్గంలో కేబుల్ అనుసంధానం కేంద్రం. ఒప్పందం కుదుర్చుకున్న రాష్ట్ర ప్రభుత్వం. ఇక మల్లోజుల వేణుగోపాల్ లొంగుబాటు. మావోయిస్టు పార్టీలో 2వ స్థానంలో ఉన్న నేత 60 మందితో కలిసి మహారాష్ట్ర పోలీసుల చెంతకు. ఈ నెల 16న రాష్ట్ర సీఎం సమీక్షలో అధికార ప్రకటన. 44 ఏళ్ల అజ్ఞాతవాసానికి తెర. పార్టీపై ఇటీవల లేఖల పరంపర. ఇంకా హైకోర్టుకు 3 న్యాయమూర్తులు. జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్, జస్టిస్ రమేష్, జస్టిస్ సుబేందు సామంతుల బదిలీకి రాష్ట్రపతి ఆమోద ముద్ర. నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్ర న్యాయశాఖ. ఇక సరస్వతిలో వాటాల బదలాయింపులపై యథాతథ స్థితి కొనసాగుతున్న. విజయమ్మ వాటా 99.75%. ఎన్సీఎల్ఏటి మధ్యంతర ఉత్తర్వులు. ఇక మామిడి రైతు ఖాతాలో 172 కోట్లు జమ చేశారు. ఇక అనుమానం ఉంటే పత్రాలు పట్టుకెళ్తారా? ఈడీని ప్రశ్నించిన సుప్రీంకోర్టు. తమిళనాడు టాస్మాక్ అక్రమ కేసులు సంబంధించి ఇక తెలుగు అంబేద్కర్ వర్సిటీలకు పునర్జీవం. ఈ ఏడాది నుంచే రాష్ట్రంలో కార్యకలాపాలు. 2ంటికి త్వరలో ప్రత్యేక అధికారుల నియామకం. రాజమహేంద్రవరం సెంట్రల్లో తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటు. కొంతకాలం తాత్కాలిక భవనాల్లో అంబేద్కర్ వర్సిటీ. ఇక కల్తీ మద్యం అమ్ముతున్నారంటూ వైకాపా నేతల దుష్ప్రచారం. రెవెన్యూ ఉద్యోగి సహా 2 అరెస్టు చేశారు. తిరుపతిలో నకిలీ మద్యం అమ్ముతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారంటూ వైకాపా నేతలు సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారానికి దిగారు. వీరికి రెవెన్యూ ఉద్యోగి చంద్రశేఖర్ వెంకటేష్ సహకరించారు. వైకాపా ఎమ్మెల్సీ సిఫాయి సుబ్రహ్మణ్యం వద్ద ఈయన పిఏ. తిరుపతి అర్బన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ రామచంద్ర ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. చంద్రశేఖర్ వెంకటేష్తో పాటు వైకాపా నాయకుడు నవీన్ను అరెస్టు చేశారు. అదనపు ఎస్పీ రవి మనోహర్ చారి, డిఎస్పీ భక్తవత్సల ఈ వివరాలను మంగళవారం వెల్లడించారు. రైల్లో ప్రయాణికురాలిపై అత్యాచారం. గుంటూరు పెదకూరపాడు స్టేషన్ల మధ్య ఘటన. శ్రీశైల క్షేత్ర సమగ్రాభివృద్ధికి ప్రణాళిక. 4,900 ఎకరాల అటవీ భూములు కోరుతున్న దేవాదాయ శాఖ. ప్రతిపాదనను ప్రధాని ముందు ఉంచనున్న సీఎం గారు. ఇక తిరుపతి, విశాఖ అభివృద్ధికి సహకారం అందించాలి. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్కు మంత్రి దుర్గేష్ విజ్ఞప్తి. కాకినాడ సెజ్ నుంచి రైతులకు విముక్తి. ఫలించిన 2 దశాబ్దాల పోరాటం. 2,180 ఎకరాల వారికి బదలాయించేందుకు ప్రభుత్వ చర్యలు. అన్నదాతల సమస్యలపై కదిలించిన ఈనాడు కథనాలు. ఇక గ్రామీణ ముఖ చిత్రం మారేలాగా పల్లె పండుగ 2.0 ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తెలిపారు. విజయవాడలో మెట్రో రైలు టెండర్ల గడువు పెంపు 10 రోజుల పాటు. రైతులకు ఉచితంగా కాకినాడ సెజ్ భూముల రిజిస్ట్రేషన్. 1,551 మందికి ప్రయోజనం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యాలయం వెల్లడి. ఇక ఆత్మహత్యల నివారణకు ప్రత్యేక కార్యాచరణ. వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ వీరపాండ్యన్ ఈనాడు కథనానికి స్పందన. 2 నూతన కోర్సులు ప్రారంభించిన ఐఐటిఎం పరివర్తక్ టెక్నాలజీస్. ఇక ఆంధ్రాలో వాంటెడ్ క్రిమినల్ మహారాష్ట్రలో అరెస్ట్ అయ్యాడు. విజయనగరం జిల్లాలో జేఎస్డబ్ల్యూ మెగా ఇండస్ట్రియల్ పార్క్ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. ఇక కొత్తగా 190, 108 వాహనాలు. పరకామణి కేసులో రికార్డు స్వాధీనం. విచారణ వేగవంతం చేసిన సిఐడి డీజీ రవిశంకర్ అయ్యన్ నాయర్. ఇక డామిట్ జనార్దన్ రావు ప్లాన్ తిరగబడింది. ఫోన్ మార్చి ఏమార్చేందుకు ఎత్తుగడ. సహనిందితుల ఫోన్లో కీలక ఆధారాలు. ఇక విద్యుత్ ఉద్యోగుల సమ్మె తాత్కాలికంగా వాయిదా. 17న మళ్లీ సంప్రదింపులు. 30న శ్రీవారి ఆలయంలో పుష్పయాగం. ఇక చితికిపోయిన చేతులకు చిన్న భరోసా. క్రాస్ హ్యాండ్ రీప్లాంటేషన్ శస్త్రచికిత్సలో యువకుడికి కొత్త జీవం. మనీ ట్రాప్లో పడి యుద్ధ నౌకల సమాచార చేరవేత. విశాఖ యువకుడిని అరెస్టు చేశారు. పిఎల్ఆర్ మాజీ ఎండీ డైరెక్టర్లను విచారించిన సిట్. మద్యం కుంభకోణంలో డికార్ట్ లాజిస్టిక్స్ నుంచి పిఎల్ఆర్కు నిధులు. ఇక 16న శ్రీశైలం రహదారిపై తాత్కాలిక ఆంక్షలు. హిందుస్థాన్ షిప్ యార్డ్కు మినీ రత్న హోదా కల్పించారు. ఇక బస్సులో మంటలు చెలరేగి 20 మంది సజీవ దహనం. రాజస్థాన్లో ఘోర విషాదం. మరో 16 మందికి తీవ్ర గాయాలు. బెంగళూరు ఇంత అస్తవ్యస్తంగా ఉందేంటి? కిరణ్ మజుదార్ షాపై రుసరుసలాడిన విదేశీయుడు. ఎక్స్లో సీఎం, డిప్యూటీ సీఎంలను ట్యాగ్ చేసిన కిరణ్ షా. ఇక ఆన్లైన్లో అభిషేకం టికెట్లు శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో 20 నుంచి. ఇక తొర్లవాడ ఏపీ ఐఐసికి 308 ఎకరాల కేటాయింపు.
45 కేసుల్లో నిందితుడు రోడ్డు ప్రమాదంలో దొరికాడు ఉరవకొండలో. ఇక ప్రముఖ కవి అనువాదకుడు రాచకొండ నరసింహ శర్మ కన్నుమూశారు. ఇక గేమ్ చేంజర్ గూగుల్ ఏఐ డేటా హబ్ గ్లోబల్ కనెక్టివిటీ కేంద్రంగా విశాఖ, ఇతర రంగాల్లో వృద్ధికి అవకాశాలు. 17 నుంచి పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు. అరాచక జోగి అమానుష యాగి, తాను తవ్విన నకిలీ మద్యం గోతులో తానే పడిన రమేష్, ఆది నుంచి అడ్డగోలు వ్యవహారాలే. టిట్కో ఇళ్ల గుత్తేదారుల బకాయిలు చెల్లింపునకు 200 కోట్లు. 2 రోజుల్లో ఈశాన్య ఋతుపవనాలు. ఇక జోగి రమేష్, జనార్దన్ రావు మధ్య వాట్సాప్ సంభాషణ సామాజిక మాధ్యమాల్లో స్క్రీన్ షాట్లు వైరల్ అయ్యాయి. జోగి అడ్డగోలుగా మాట్లాడితే సహించం, హెచ్చరించిన మంత్రి కొల్లు రవీంద్ర గారు. ఇక మడగాస్కర్లో సైనిక తిరుగుబాటు, ప్రాణభయంతో అధ్యక్షుడి పలాయనం. బాహుబలి రక్షణ చట్రం ప్రపంచంలో ఎక్కడి నుంచి క్షిపణులు ప్రయోగించినా పట్టేయగలదు, అధునాతన వ్యవస్థ సిద్ధం చేస్తున్న చైనా. ఇక రసకందాయంలో బీహార్ టికెట్లు. సీఎం నితీష్ నివాసం వద్ద ధర్నా. 71 మందితో బీజేపీ తొలి జాబితా. స్పీకర్కు మొండి చెయ్యి. హర్యానా ఐపీఎస్ కేసులో దర్యాప్తు అధికారి ఆత్మహత్య చేసుకున్నారు సందీప్ కుమార్. ఇక మంగోలియాకు భారత్ నమ్మకమైన భాగస్వామి అని మోడీ గారు తెలిపారు. ట్రంప్ను ఆకాశానికి ఎత్తిన పాక్ ప్రధాని. ఇక భారత్తో 15,000 కోట్ల విలువైన ఒప్పందాలు బ్రిటన్ ప్రధాని కిర్ స్మార్టర్ వెల్లడించారు. జుబిన్ గర్గ్ కేసు దర్యాప్తుపై సమావేశం. సిఐడి ఆహ్వానాన్ని తిరస్కరించిన ప్రముఖులు. ఇక ఉగ్రవాదులకు సురక్షిత స్థలం లేకుండా చేశామని అమిత్ షా గారు తెలిపారు. అంతర్జాతీయ నియమాలను కొన్ని దేశాలు బహిర్గంగా ఉల్లంఘిస్తున్నాయి, రక్షణ మంత్రి రాజ్నాథ్ గారి ఆరోపణ. నింగ్లోకి దూసుకు వెళ్లి తిరిగి వచ్చిన స్పేస్ ఎక్స్ రాకెట్. ఇక ఖతార్ విమానంలో సాంకేతిక లోపం. అహ్మదాబాద్లో అత్యవసర ల్యాండింగ్ జరిగింది. రాజ్యసభ ఎన్నికలకు జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ కాన్ఫరెన్స్ దూరం. ఇక ఆ దగ్గుమందు రాస్తే 10% కమిషన్. తయారీ సంస్థతో వైద్యుడి ఒప్పందం. ఉపన్యాసాలు ఆపి అద్దంలో చూసుకోండి. ఐరాసాలో పాకిస్తాన్పై నిషికాంత్ దూబే మండిపాటు. పహల్గాం తరహాలో పాక్ మళ్లీ దాడి చేయవచ్చు, లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ కుమార్ కటియార్ వ్యాఖ్యానించారు. ఇక ప్రపంచ స్థాయి ఏఏ హబ్గా ఏపీ. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో కీలకమవుతుందన్న చంద్రబాబు ఏఏలో పెద్ద ముందడుగు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు తెలిపారు. భారత్ మాకు ఇల్లు లాంటిది. గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ తెలిపారు. గూగుల్తో కలిసి పనిచేస్తున్నాం. విశాఖ డేటా సెంటర్ ఏర్పాటులో భాగస్వామ్యం ఎయిర్టెల్, అదానీ సంస్థలు వెల్లడించాయి. ఇక విశాఖ సాంకేతిక వీచిక 16 నెలల్లో వచ్చిన పెట్టుబడులు 6.5 లక్షలు. ఇక పోలీస్ స్టేషన్ విచారణలో సీసీటీవీ కెమెరాలు ఎందుకు లేవు? రాజస్థాన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు. దుర్గాపూర్ దురాగతం, నిందితుడిని పట్టించిన సోదరి. పాత వివాదాలు పక్కన పెట్టండి, సరికొత్త ఐక్యమతాన్ని చాటండి. పశ్చిమాసియా నేతలకు ట్రంప్ హితవు. వక్ఫ్ ఆస్తుల నమోదుకు గడువు పెంపు కోరిన పిటిషన్పై విచారణ 28న. ఇక ఢిల్లీలో దక్షిణాసియా యూనివర్సిటీలో విద్యార్థినిపై ఆకృత్యం. టీనేజర్ల భద్రతకు ఇన్స్టాగ్రామ్ కీలక నిర్ణయం. ఇకపై సినిమాల తరహాలో పరిమితులు. బ్రిటన్ వీసా ఆంగ్ల పరీక్ష మరింత కఠినం అవనుంది. కొత్త నిబంధనలు ప్రవేశపెట్టిన ప్రభుత్వం. ఇక సోనం వాంగ్చుక్ కేసు విచారణ నేటికి వాయిదా. నార్వేలో దౌత్య కార్యాలయం మూసేసిన వెనుజులా మరియాకు నోబెల్ ఇవ్వడమే కారణం. ఇక వాణిజ్య యుద్ధం, నౌకలపై అమెరికా చైనా ప్రత్యేక ఫీజు. డిజిటల్ అరెస్టు పేరుతో 6.72 కోట్లు స్వాహా. ఇక ఆఫ్ఘన్తో తెగదింపులే పాక్ తెలిపింది. రష్యన్ సేనల దాడిలో ఉక్రెయిన్ ఆసుపత్రి ధ్వంసమైంది. ఎన్నికల ప్రచార ప్రకటనలకు అనుమతిని తప్పనిసరి ఈసీ తెలిపింది. ఖర్చు ఎక్కువ, ఆదాయం తక్కువ, రాజకీయం ఎంతో కఠినమని కంగనా రనౌత్ గారు తెలిపారు. ఇక ఎస్వీఎఫ్ సోయా లిమిటెడ్కు ప్రత్యేక రాయితీలు. 3 చిత్తడి నెలలు అనుసంధానిస్తూ భారీ ప్రాజెక్ట్. కొల్లేరు సదస్సుకు మేనేజ్మెంట్ అథారిటీ ఏర్పాటు చర్యలు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడి. ఏపీ ఎండీసీ ఇనప ఖనిజం లీజు గడువు 50 ఏళ్లకు పెంపు ఉత్తర్వులిచ్చిన ప్రభుత్వం. ఇక అసెంబ్లీలో ఏఐతో సభ్యుల హాజరు నమోదు ప్రయోగం బేష్. రాజ్యాంగ విధులను నిర్వర్తించిన సభ్యులు ప్రజలు ప్రోత్సహించరు. శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడితో భేటీలో యూకే ఉపసభాపతులు. దామినేడు వద్ద కోర్టు భవనాల నిర్మాణానికి 115 కోట్లు పాలనా ఆమోదం తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. చింత గ్రీన్ ఎనర్జీస్కి పంపుడు విద్యుత్ ప్రాజెక్టుకు అనుమతి. ఇక గోద్రేజ్ ఆగ్రోవేట్కు 209 కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించింది. ఉప ముఖ్యమంత్రి చొరవతో మత్స్యకారుల బోట్లకు పరిహారం. ఇక విండ్ టర్బైన్ జనరేటర్ల సరఫరాకు ఎవరెన్తో ఒప్పందం. ఎన్విజన్ ఎనర్జీ ఇండియా వెల్లడించింది. కేజీబీవీల్లో సిబ్బంది నియామకంపై నిర్ణయం తీసుకోండి. దేశవ్యాప్తంగా పేద పిల్లల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకోండి. కేంద్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. ఈ వ్యవహారంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్చించాలని స్పష్టీకరణ. ఇక కల్తీ మద్యం కుట్రదారులు జగన్, జోగి రమేష్ను అరెస్టు చేయాలని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ డిమాండ్ చేశారు. బొల్ల బ్రహ్మానాయుడు మహిళలకు క్షమాపణ చెప్పాలని తెలిపారు. ఇక రాజధానిలో 212 కోట్లతో గవర్నర్ నివాస సముదాయం. టెండర్లు పిలిచేందుకు సిఆర్డీఏకి అనుమతి. మా ప్రాణాలు కాపాడేలాగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురండి. సజ్జలను కలిసిన తురకపాలెం గ్రామస్తులు. ఇక పంటల బీమా పరిహారం చెల్లింపుల్లో అక్రమాలపై విచారణ.
ఇక మృతదేహాలను వేగంగా అప్పగించుకుంటే సహాయంలో కోత, ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరిక. తర్వాత ఏంటి? గాజా శాంతి ఒప్పందంలో సవాళ్లెన్నో. ఇక అన్ని రాష్ట్రాలకు కోర్టు ధిక్కరణ నోటీసులు. నవంబర్ 20న విచారణకు హాజరవ్వండి. ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శులకు సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. కేజ్రీవాల్ కు బెయిల్ వ్యతిరేకించిన కేసులో ఇదే చివరి వాయిదా. ఈడీ న్యాయవాదికి స్పష్టం చేసిన ఢిల్లీ హైకోర్టు. నాటి సీఎంగా రబ్రీదేవి లాలు తొలి ఎంపిక ఆమె కాదంట. అప్పటి ప్రధాని ఐకే గుజ్రాల్ సూచనతో చివరి క్షణంలో మారిన బీహార్ సీఎం. 4వ విమాన వాహక నౌకను నిర్మిస్తున్న చైనా. దిగువ కోర్టులో జడ్జిల పదోన్నతులపై 28న సుప్రీంలో విచారణ. ఇక మరో డ్రగ్స్ పడవపై అమెరికా దాడి. 6గురిని మట్టుబెట్టిన సైన్యం. అమెరికాకు మళ్లీ తపాలా సర్వీసులు నేటి నుంచి అమల్లోకి. ఇక నౌక నిర్మాణం, రవాణా రంగంలో అమెరికా, చైనా ఢీ కొట్టనున్నాయి. నాతో వచ్చిన వారు నాతోనే పోతారు. 2 ఏళ్ల వయసున్న కవల పిల్లలు ఉసురు తీసి తల్లి ఆత్మహత్య. బిడ్డల్లో ఒకరికి సరిగ్గా మాటలు రావడం లేదని భర్త వేధింపులు. కర్రిగుట్టలో మావోయిస్టుల భారీ డంపు స్వాధీనం చేసుకున్నారు. 198.94 కోట్లతో తాగునీటి ప్రాజెక్టులకు అనుమతి. ఇక కురుగుపం ఘటనపై జాతీయ ఎస్టీ కమిషన్కు వైకాపా ఫిర్యాదు. ట్రాన్స్ఫర్ మంజూరుకు రైతు నుంచి లంచం తీసుకున్నారు. ఇక తాకట్టు బంగారం, కాసుల వ్యాపారం. బ్యాంకుల్లో రుణాలు తీర్చి అధిక వడ్డీలకు అప్పులిచ్చి బంగారం ధర పెరగడంతో ప్రైవేటు వ్యాపారులు, సంస్థల దందా. ఇంకా సాక్షులు చూద్దాం ఒకసారి. లాంఛనంగా ముగిసింది 2వ టెస్టులో 7 వికెట్ల తేడాతో వెస్టిండీస్పై భారత గెలుపు. ఇక ఉక్కు కంటే ఏకంగా 10 రెట్లు పటిష్టమైన కలపను అమెరికా శాస్త్రవేత్తల బృందం విజయవంతంగా సృష్టించింది. ఇక ఆత్మహత్యకు పాల్పడ్డ హర్యానా ఐజీ పురాణ్ కుమార్ పై అవినీతి కేసు దర్యాప్తు చేస్తున్న ఓ ఐఏఎస్ ఆత్మహత్య చేసుకున్నారు. ఇక డైవర్షన్ డ్రామా అట్టర్ ఫ్లాప్. A1 జనార్దన్ రావుతో వీడియో కుట్రకు బూమరాంగ్. చౌకబారు వీడియోలతో నవ్వులు పాలైన ప్రభుత్వ పెద్దలు. ఇక ఎంపీ మిథున్ రెడ్డిపై మళ్లీ కక్ష సాధింపు. ఇక ఆరోగ్యశ్రీ ఆగి మంచం మీద రోగి. 4 రోజులుగా చోద్యం చూస్తున్న చంద్రబాబు సర్కార్. ఇక సాక్షి ప్రసారాల నిలిపివేతపై సుప్రీంకోర్టు సీరియస్. దీనిపై ప్రభుత్వం సమాధానం ఇవ్వాల్సిందనే స్పష్టీకరణ. రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకపోవడంపై ధర్మాసనం తీవ్ర అసహనం. వెంటనే పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశం. ఇక గిరిజన బిడ్డల ప్రాణాలు తీస్తున్న కూటమి నిర్లక్ష్యమని జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్ అనంతర్ సింగ్ కు ఫిర్యాదు అందజేసిన వైఎస్ఆర్సీపీ ప్రతినిధులు. ఇక బీసీ హాస్టల్ టాయిలెట్ గదిలో వాటర్ ప్యూరిఫైయర్. సచివాలయ ఉద్యోగులకు మద్యం షాపుల ఫోటోలు తీసే బాధ్యత. కూటమి ప్రభుత్వ ఆదేశాలు. ఇక ఓమై గోల్డ్ కొండెక్కిన కనకం. సామాన్య మధ్యతరగతి వర్గాల నిరాశ ఆందోళన. 10 గ్రాముల ధర 1.30 లక్షలు. ఒక్క రోజులో మరో 2850 పెరుగుదల. ఇక ఆంధ్రజ్యోతి చూద్దామండి ఒకసారి. హలో ఏపీ, ఓకే గూగుల్. ఏపీ గూగుల్ మధ్య కీలక ఒప్పందం. విశాఖలో గూగుల్ అతి భారీ ఏఐ హబ్. 1.36 లక్షల కోట్లకు పెరిగిన పెట్టుబడి. అమెరికా వెలుపల అతిపెద్ద డేటా సెంటర్ ఇదే. జోగి జనార్దన్ మధ్య లిక్కర్ లింకే. మద్యమే కలిపింది ఇద్దరిని. అద్దేపల్లిది కిరాణా వ్యాపారం, జోగిది కల్లు సారా బిజినెస్. రమేష్ మద్యం వ్యాపారానికి అద్దేపల్లి కుటుంబం సహాయం. లాభాలు చూశాక వ్యాపారంలోకి. జోగి రాజకీయాల్లోకి వచ్చాక మద్యం వ్యాపారాలను అద్దేపల్లికే. తాజాగా వాట్సాప్ చాట్ బయటికి. ఇక సరస్వతి పవర్ కేసులో జగన్కు ఎదురుదెబ్బ. ఎన్సీఎల్టీ ఆదేశాలపై చెన్నై అపిలేట్ ట్రిబ్యునల్ స్టే. వాదనలు పూర్తయ్యే వరకు షేర్ హోల్డర్ హక్కులు వినియోగించుకోవద్దు. ఇరు పక్షాలకు స్పష్టం చేసిన ఎన్సీఎల్ఏటీ ధర్మాసనం. రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు చేయకుంటే మీరే విచారణ చేపడతారా? రాష్ట్ర హక్కులను లాగేసుకుంటారా? మరి సమైక్యవాదం మాట ఏమిటి? తమిళనాడు లిక్కర్ లైసెన్స్ కేసులో ఈడీని నిలదీసిన సుప్రీంకోర్టు. దర్యాప్తుపై స్టే పొడిగింపు. ఇక నిర్లక్ష్యపు పునాదులు. 30 కోట్లు నేలపాలు. సిఆర్డీఏ పరిధిలోని విద్యుత్ లైన్లు మార్పుతో నష్టం. 400 కేవీ లైన్ మార్పుకు 2018లో ప్రారంభమైన పనులు. అలైన్మెంట్లో భారీగా తప్పులు ఆలస్యంగా గుర్తించిన అధికారులు. 2024లో మళ్లీ టెండర్లకు పిలుపు. పునాదుల దశలో వృధా అయిన 15 టవర్లు. బ్యాంకుల్లో చెక్ క్లియరెన్స్ కష్టాలు. కస్టమర్ల సహనాన్ని పరీక్షిస్తున్న సిటిఎస్. దేశవ్యాప్తంగా నిలిచిపోయిన 1,00,000 కోట్ల లావాదేవీలు. సాఫ్ట్వేర్ అప్డేట్ కాకపోవడమే కారణమంటున్న బ్యాంకులు. ఇక ఆంధ్రప్రభ చూద్దాం ఒకసారి. ఏపీ గూగుల్ చారిత్రాత్మక ఒప్పందం. 1 గిగావాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటుకు ఓకే. ఆసియాలో తొలిసారిగా గూగుల్ అతిపెద్ద పెట్టుబడి. 5 ఏళ్లు 1,33,000 కోట్లు. 1,88,000 ఉద్యోగాలు. విశాఖలో సబ్సీ కేబులింగ్ వ్యవస్థ. 12 దేశాలతో అనుసంధానం. ఓకే గూగుల్ సిక్రనైజ్ ఫర్ వికసిత్ భారత్. సీఎం చంద్రబాబు గారు ట్వీట్ చేశారు. ఇక డిజిటల్ ఇండియాలో ఏపీ కీలక భూమిక. జియోస్పేషియల్ మరో అడుగు. ఇక జెట్ స్పీడ్ లో రియల్ టైమ్ డేటా. సర్వే ఆఫ్ ఇండియాతో కార్న్స్ నెట్వర్క్ అనుసంధానం. త్వరలో ఎస్బిసిసితో ఎంఓయు. ఇక జోగి అద్దేపల్లి వాట్సాప్ చాటింగ్ లీక్. ఇద్దరి మధ్య సంబంధాలకు ఆధార లభ్యం. సిట్ విచారణతో వెలుగులోకి వాస్తవాలు. ఇక ఈనాళ్ళని మిగిలిన వార్తలు చూద్దామండి. దేశానికి ఆయువు పట్టు వీరే. 35 ఏళ్ల లోపల ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు 155 మంది. వీరి సంపద విలువ 39 లక్షల కోట్లు. అవెండేస్ వెల్త్ హెరోన్ ఇండియా జాబితా. ఇక 5.4 సెకండ్లు 100 కిలోమీటర్ల వేగం. జేఎస్డబ్ల్యూ కంట్రీమ్యాన్ ఆల్ 4 ధర 64.90 లక్షలు. ఇక సెయింట్ డిఎల్ఎం లాభం 32.14 కోట్లు. టెక్ మహీంద్రా లాభం 1195 కోట్లు.
మిదానికి 300 కోట్ల ఆర్డర్లు, ఇక 4 లక్షల బుకింగ్లు, 2.5 లక్షల విక్రయాలు. మారుతి పండగ సంబరాలే. ఐటీ రిఫండ్లు తగ్గాయి. ఇంక విదేశీ సంకేతాలు పడేశాయి. 2.79 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. టాటా మోటార్స్ షేర్ నిజంగానే 40% తగ్గిందా? వ్యాపార విభజన నేపథ్యంలో 399 రూపాయలకే వచ్చింది షేర్. ఇక 16,000 కోట్ల సెల్ ఫోన్ ఎగుమతులు, అమెరికాకే 70%, సెప్టెంబర్లో 95% వృద్ధి. ఐసీఈఏ ఇక చంద్రశేఖరనే ఎందుకు 65 ఏళ్ల నిబంధనను బ్రేక్ చేసిన టాటా గ్రూప్ మూడోసారి పగ్గాలు అప్పగింత. రిస్ డిప్లమ్ మందుపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన రోష్. ఇక హెచ్ఎస్బీసీ డిజిటల్ మర్చెంట్ సేవలు, సింగపూర్ సంస్థలో 51% వాటా సొంతం చేసుకున్న కేఫిన్టెక్. ఇక ఎల్టీ ఫుడ్స్ చేతికి గ్లోబల్ గ్రీన్స్ యూరప్ 256 కోట్లతో 100% వాటా కొనుగోళ్లు. సెప్టెంబర్లో టోకు ద్రవ్యోల్బణం 0.13%. జేపీ మార్గన్లో నియామకాలు. ఇక భారత్ బ్యాంకులపై విజయ్ మాల్యా ధ్వజమెత్తారు. ఇంకా ఈ నెలలో మిగిలిన వార్తలు చూద్దాం ఒకసారి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ ఒప్పంద ప్రాతిపదికన 2 రీసెర్చ్ అసోసియేట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. అర్హత పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో కనీసం 55% మార్కులతో ఎంఫిల్, పిహెచ్డి, ఎకనామిక్స్ తో పాటు ఉద్యోగ అనుభవం ఉండాలి. దరఖాస్తుకు చివరి తేదీ 20 అక్టోబర్. ఎంపిక ఇంటర్వ్యూతో. ఇక ఐఐఎం రాంచీ ఒప్పంద ప్రాతిపదికన 4 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. ప్రొఫెసర్, అసోసియేట్ మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ 2. పోస్టును అనుసరించి పిహెచ్డితో పాటు ఉద్యోగ అనుభవం ఉండాలి అర్హత. ఇక ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 3 నవంబర్. ఎంపిక ఇంటర్వ్యూతో. ఇక అవడి చెన్నైలోని భారత ప్రభుత్వ సంస్థ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఆర్ముడ్ వెహికల్ నిగమ్ లిమిటెడ్ హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీలో 98 మంది జూనియర్ టెక్నీషియన్ల ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. జూనియర్ టెక్నీషియన్, ఆపరేటర్, మెటీరియల్ హ్యాండ్లింగ్ ఎక్విప్మెంట్, రిగ్గర్, హీట్ ట్రీట్మెంట్ ఆపరేటర్, ఫిట్టర్, ఆటో ఎలక్ట్రిక్, సౌండ్ అండ్ షార్ట్ బ్లాస్టర్. అర్హత సంబంధిత ట్రేడ్లో ఎన్ఏసి సర్టిఫికేట్ చేసి ఉండాలి. 10తో పాటు కనీసం 2 ఏళ్ల ఉద్యోగ అనుభవం ఉండాలి. ఎంపిక షార్ట్ లిస్టింగ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ట్రేడ్ టెస్ట్లతో. దరఖాస్తు ఆఫ్లైన్ ద్వారా, పోస్ట్ ద్వారా పంపించాలి. చెన్నై చిరునామాకు 21 రోజుల లోపల పంపించాలి. 11 అక్టోబర్ నుంచి. జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ పుదుచ్చేరి ఒప్పంద ప్రాతిపదికన 4 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ 3 మరియు సైంటిస్ట్ 1. అర్హత పోస్ట్ అనుసరించి డిగ్రీ, పీజీతో పాటు పని అనుభవం ఉండాలి. ఎంపిక రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూతో. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ అక్టోబర్ 25. ఇక ఢిల్లీలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ డైరెక్టర్ రిక్రూట్మెంట్ ప్రతిపాదకన 15 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్. అర్హత పోస్ట్ అనుసరించి సిఏ, సిడబ్ల్యూఏ, ఎంబీఏ, ఎంకామ్, పీజీ, డిప్లొమా సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీతో పాటు ఉద్యోగ అనుభవం ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం కూడా. ఎంపిక సిబిటి రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూతో. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 31 అక్టోబర్. పరీక్షా తేదీ 15 నవంబర్. ఇక గజియాబాద్లోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బెల్ 49 పోస్టులు భర్తీ చేయనుంది. మొత్తం ఖాళీలు ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీలు 22, టెక్నీషియన్స్ 27 ఉన్నాయి. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 30 అక్టోబర్. భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సెయిల్ కి చెందిన పశ్చిమ బెంగాల్లోని స్టీల్ ప్లాంట్ కు ఒప్పంద ప్రాతిపదికన 11 అడ్వైజరీ కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు నిర్వహిస్తుంది. అర్హత పోస్టును అనుసరించి డిప్లొమా, సిఏ, ఐసీడబ్ల్యూఏ డిగ్రీ, బీఈ, బీటెక్, ఎంబీఏతో పాటు ఉద్యోగ అనుభవం ఉండాలి. దరఖాస్తు ఆఫ్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుకు చివరి తేదీ 26 అక్టోబర్. ఇక ఢిల్లీలోని ఐసీఏఆర్ ఇండియా అగ్రికల్చరల్ ఇన్స్టిట్యూట్ ఒప్పంద ప్రాతిపదికన 18 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 26 అక్టోబర్. ఎంపిక ఇంటర్వ్యూతో. యంగ్ ప్రొఫెషనల్, సీనియర్ రీసెర్చ్ ఫెలో, ఇంకా ప్రాజెక్ట్ అసోసియేట్, ఫీల్డ్ అసిస్టెంట్ మరియు జూనియర్ రీసెర్చ్ ఫెలో, జేఆర్ఎఫ్, యంగ్ ప్రొఫెషనల్ 2 ఖాళీల భర్తీ కోసం. ఎవరు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుని అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇవ్వండి రోజు వార్తలు, వాటిలోని విశేషాలు. ఇంకా కంటెంట్ చివరి చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయగలరు మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదండి. కంటెంట్లో మరియు ప్రెజెంటేషన్ లోపలంటే మాత్రం కామెంట్ చేయగలరు. జై హింద్.